చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మరో సమరానికి సిద్ధమవుతున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ ఏలో ఉన్న ఈ జట్లు ఫిబ్రవరి 15న తలపడతాయి. భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ షెడ్యూల్ను మంగళవారం ఐసీసీ ప్రకటించింది. ఇక భారత్ పాకిస్తాన్ తటస్థ వేదికల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్కు వెళ్లని భారత్ తన మ్యాచ్లను యూఏఈలో ఆడింది. మహిళల వన్డే ప్రపంచ కప్ కోసం భారత్కు రాని పాక్ తన మ్యాచ్లకు కొలంబోను వేదికగా చేసుకుంది. ఇక టీ20 ప్రపంచ కప్లోనూ పాక్ తన మ్యాచ్లను శ్రీలంకలో ఆడనుంది. భారత్ పాక్తో పాటు అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా గ్రూప్ ఏలో ఉన్నాయి. ఇక ఇటలీ ఈ టోర్నీతో ప్రపంచ కప్ అరంగేట్రం చేస్తుంది. ఇక ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్ పాకిస్తాన్ మ్యాచ్తో ప్రపంచ కప్ ఆరంభమవుతుంది. అదే రోజు అమెరికా మ్యాచ్తో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ఇక ఆ రోజే బంగ్లాదేశ్, వెస్టిండీస్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఇక ఐసీసీ చైర్మన్ జై షా ప్రపంచ కప్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రధానంగా అసలుకి షెడ్యూల్ టీ20 షెడ్యూల్ ఎలా ఉంది, అయితే ఎప్పుడు ఈ టీ20 మొదలు కానుంది, అలాగే భారత్ ఎవరెవరితో తలపడనుంది, అప్డేట్స్ ఏంటి? వెనెలా, గుడ్ ఆఫ్టర్నూన్. భారత్ తో పాటు టోటల్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ అయితే ఖరారైపోయింది. ఇదే ఫిబ్రవరి నుంచి ఈ యొక్క మ్యాచెస్ ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ఐసీసీ టోర్నీ దాదాపుగా నెల రోజుల పాటు అయితే ప్రేక్షకులకైతే కనువిందు చేయనుంది. అయితే దాదాపుగా గతంలో మాదిరిగానే 20 జట్లు ఈ యొక్క టోర్నమెంట్ లో పార్టిసిపేట్ అవుతున్నాయి. భారత్ తో పాటు మిగతా 19 జట్లు కూడా దాదాపుగా ఏబిసిడి 4 గ్రూపుల్లో ఒక్కో గ్రూప్ కి 5 జట్ల చొప్పున ఈ యొక్క టోర్నమెంట్ కి అయితే ఇవి పాల్గొంటున్నాయి టోర్నమెంట్ లో. అయితే ఫస్ట్ టైం కెనడా జట్టు అనేటటువంటి దానికి ఈసారి అర్హత ఇచ్చారు. కెనడా ఫస్ట్ టీ20 మ్యాచ్ అయితే వరల్డ్ కప్ లో ఆడబోతోంది. ఇక ఫిబ్రవరి ప్రతిరోజు కూడా ఫిబ్రవరి 7 నుంచి మొదలై మార్చి 8 వరకు జరిగేటటువంటి యొక్క ఈ టోర్నీలో ప్రతిరోజు 3 మ్యాచ్లు ఉంటాయి. ఉదయం 11 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 7 గంటలకి. దాదాపుగా ఇదే షెడ్యూల్ ప్రతిరోజు కూడా 3 మ్యాచ్లు. ఓవరాల్ గా ఈ యొక్క లీగ్ దశలో ఏవైతే ఉంటాయో 40 మ్యాచ్లు లీగ్ దశలో జరుగుతాయి. ఆ తర్వాత సూపర్ 8 ఉంటుంది. సూపర్ 8 లో 12 మ్యాచ్లు జరుగుతాయి. ఆ తర్వాత 2 సెమీఫైనల్స్, 1 ఫైనల్ మ్యాచ్. ఇలా షెడ్యూల్ మొత్తం ఓవరాల్ గా ఈ యొక్క మ్యాచెస్ అయితే జరుగుతుంటాయి. అయితే గ్రూప్ ఏలో కనుక చూసినట్టయితే భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యుఎస్ఏ గ్రూప్ ఏలో ఉన్నాయి. అలాగే గ్రూప్ బిలో చూస్తే శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ జట్లు బిలో ఉన్నాయి. ఇక సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ జట్లున్నాయి. అలాగే గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, కెనడా. ఈ యొక్క 5 జట్లు గ్రూప్ డిలో. మొత్తం ఓవరాల్ గా 20 జట్లు టోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఇక సూపర్ 8కి వచ్చేసరికి 12 జట్లు నిష్క్రమిస్తాయి. దాన్ని లీగ్ దశ, ఆ తర్వాత సూపర్ 8, ఆ తర్వాత నాకౌట్, ఆ తర్వాత ఫైనల్. ఇలా 4 దశల్లో ఈ యొక్క టోర్నమెంట్ అనేటువంటిది జరగనుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి యొక్క ఈ టోర్నమెంట్ ఫలితాలు కనుక మనం గమనించినట్టయితే 2007 నుంచి కూడా ఈ యొక్క ఐపీఎల్, ఈ యొక్క ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అనేది 2007 నుంచి ప్రారంభమైంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అయితే 2007లో జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా అంటే గత సంవత్సరం 2024 లో జరిగినటువంటి వరల్డ్ కప్ లో టీమిండియా 2 సార్లు ఛాంపియన్ గా అవతరించింది. ఆ తర్వాత టీమిండియాతో పాటు ఇటు ఇంగ్లాండ్ కూడా 2 సార్లు ఈ యొక్క కప్ ని కైవసం చేసుకుంది. అలాగే వెస్టిండీస్ కూడా 2 సార్లు కప్ ను కైవసం చేసుకుంది. ఇక పాకిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక తలా ఒకసారి ఈ యొక్క ట్రోఫీని అయితే కైవసం చేసుకుంది. అగ్రశ్రేణి జట్టులో సౌత్ ఆఫ్రికా, అలాగే న్యూజిలాండ్ అంటే ఏవైతే మనం అగ్రశ్రేణి జట్లుగా భావిస్తున్నామో అందులో ఈ 2 జట్లు ఇప్పటి వరకు అయితే బోని కొట్టలేదు. మరి ఈసారి అయితే ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ అనేటటువంటి ఆశ నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈ 2 జట్లతో పాటు కొత్త జట్లను కూడా టీ20లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏవైతే ఈసారి కొత్త జట్లు వస్తున్నాయో ఆ కొత్త జట్లు కూడా శక్తికి మించి రాణించేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే టీ20 అనేది బాల్ కి ఆ తర్వాత ఓవర్ కి ఈ యొక్క అంచనాలు పూర్తిగా మారిపోయేటటువంటి యొక్క సందర్భం ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా ప్రేక్షకులకైతే ఒక రకమైనటువంటి ఒక కనువిందు అయితే చేసేటటువంటి విధంగా టోటల్, అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క వరల్డ్ కప్ కి T20 వరల్డ్ కప్ కి అయితే ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఫటాఫట్ ధనాదన్ అనేటటువంటి దీనికి నినాదం ఉంది. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లు చూసేసి జనాలు బోరు కొడుతున్న సందర్భంలో వన్డేలు చూసుకుంటా 50 ఓవర్స్ మ్యాచెస్ కూడా అనుకున్న సందర్భంలో ఆ తర్వాత ICC ఆలోచించి T20 అంటే షార్ట్ గా ముగిసేటటువంటి 20 ఓవర్ల మ్యాచ్ ని తీసుకొచ్చి 2007 నుంచి అయితే వరల్డ్ కప్ అనేటటువంటిది స్టార్ట్ చేసింది. అయితే ఈసారి రోహిత్ శర్మకి బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశం ఇచ్చారు. గత T20 2024 లో ఇతను వరల్డ్ కప్ తీసుకొచ్చారు కాబట్టి ఇతన్ని ఈ T20కి అంబాసిడర్ గా నియమించారు. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.